హాయ్ అండి. ఈరోజైతే నేను బాలామృతంతో రొట్టె అనేది చేశాను అనమాట. ముందుగా అయితే గిన్నె తీసుకొని దీంతో ఒక కప్పు బాలామృతానికి ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి, అలాగే ఒక పావు కప్పు గోధుమ పిండి, దీనికి సరిపడా పంచదార. అంటే బాలామృతంలో పంచదార ఉంటుంది కాబట్టి మనం గోధుమ పిండి బియ్యం పిండి వేసాం కదా, దానికి సరిపడా వేసుకోండి. అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని వీటన్నిటిని ముద్దలాగా వాటర్తో కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిపైన కవర్ పెట్టేసి ఇలా చిన్న చిన్న రొట్టెలాగా చేత్తో ఇలా చేసేసుకొని పెనం హీట్ అయిన తర్వాత పెనం పైన ఈ రొట్టె అనేది వేసేసుకోవాలి. వేసేసుకొని ఆయిల్ వేసుకొని రెండు వైపులా సిమ్లో పెట్టుకొని ఎర్రగా కాల్చుకోండి. అప్పుడే లోపల వరకు బాగా ఉడుతుందన్నమాట. ఇదిగోండి రెండో వైపు తిప్పాను, తిప్పేసి మళ్ళీ మూత పెట్టేసి 2 వైపులు ఉడికించుకోండి. ఇవైతే వేడివేడిగా కాకుండా చల్లయిన తర్వాత టేస్ట్ అనేది బాగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి రెడీ అయిపోయాయి, తీసేసుకుందాం. ఫైనల్గా బాలామృతం రొట్టె అయితే రెడీ అయిపోయింది. వీడియో తప్పకుండా లైక్ చేయండి.